హార్దిక్ పాండ్యా 2026లో ఐపీఎల్ ఆడతాడా లేదా? హార్దిక్ పాండ్యా మీద అసలు కేసు ఎందుకు నమోదైంది? అసలు హార్దిక్ పాండ్యా 3 ఇయర్స్ జైలుకి వెళ్తాడని చెప్పి చాలా రూమర్స్ అయితే మనకు సోషల్ మీడియా అయితే వినిపిస్తున్నాయి కదా! అసలు ఏమైంది? ఎందుకయింది? అని చెప్పేసి ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, మన వీడియోని అయితే జాగ్రత్తగా చూసి మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మన హార్దిక్ పాండ్యాని అయితే చాలా రోజుల నుంచి అయితే మనకు ఇండియన్ టీమ్‌కి అయితే మెయిన్ ప్లేయర్‌గా, వైస్ కెప్టెన్‌గా అయితే మన హార్దిక్ పాండ్యాని అయితే ఇండియన్ టీమ్ అయితే నడిపిస్తున్నాడు కదా! పాండ్యా చాలా అంటే చాలా కష్టపడ్డాడు. చాలా ట్రాఫీలు అయితే మనకి ఇండియాకి అయితే తీసుకొచ్చింది కదా! మన హార్దిక్ పాండ్యాని అయితే అసలు రీసెంట్‌లీ అయితే 2026 టీ20 అయ్యే మ్యాచ్‌లను అయితే మన హార్దిక్ పాండ్యా అయితే మెయిన్ పాత్రను అయితే పోషించిండు కదా! అది మీరు కూడా చాలా మంది చూస్తుంటారు. మెయిన్ టైమ్‌లో వికెట్స్ తీయడం గానీ, మంచి స్కోర్ చేయడం గానీ, ఇట్లాంటి వైస్ కెప్టెన్ గానైతే మన హార్దిక్ పాండ్యా అయితే టీమిండియాలోనైతే ప్లేసెస్ సంపాదించిండు. టీ20 వరల్డ్ కప్ లోనైతే ఇండియా గెలిచింది కదా! గెలిచిన తర్వాత మన హార్దిక్ పాండ్యా సెలబ్రేషన్స్‌లల్ల మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఇట్లా మెడల్ అయితే ఏసుకొని కొంచెం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోని కొంచెం మిస్‌బిహేవ్ పనులైతే చేసిండు. చేయడం వలనైతే అడ్వకేట్ అయితే మన హార్దిక్ పాండ్యా మీద అయితే కేస్ ఏసిండు. అసలు కేస్ ఎందుకు ఏసిండంటే మన హార్దిక్ పాండ్యా మన ఇండియన్ ఫ్లాగ్‌ని అయితే తన బాడీ మీద కట్టుకొని ఇట్లా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోని కొంచెం మిస్‌బిహేవ్ చేసిండా అని చెప్పేసి మన ఫ్లాగ్‌ని అయితే ఇట్లా కించపరిచినట్టు చేసిండు. అవి అని చెప్పేసి అయితే కేస్ అయితే వేయడం జరిగింది. ఈ కేస్ అయితే ముందుకైతే అసలు వెళ్తాడా లేదా అసలు వెళ్తాదా లేదా అని చెప్పేసి అయితే కేస్ అయితే మాత్రం మన హార్దిక్ పాండ్యాని అయితే 3 ఇయర్స్ అయితే జైలు శిక్ష అయితే అవుతదని చెప్పేసి అయితే సోషల్ మీడియా అయితే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా జైలుకెళ్తే మాత్రం 2026 ఐపీఎల్ అని అయితే అసలు మన హార్దిక్ పాండ్యా అయితే కనిపియడు. మన హార్దిక్ పాండ్యాని అయితే అసలు జైలు ఉంటాడా? అసలు లేదా? అసలు ఏంది కథ అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. అసలు మీరు గిట్ట ఏమనుకుంటారు? అసలు ఇది చేయడం కరెక్టేనా? అసలు కాదా? అని చెప్పేసి మీరైతే కామెంట్ చేయండి. హార్దిక్ పాండ్యా మీకు ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి. కానీ మన హార్దిక్ పాండ్యా అయితే చాలా అంటే చాలా హార్దిక్ పాండ్యా అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇండియన్ టీమ్ మ్యాచ్ గెలవడానికి కావచ్చు. ఇండియా టీమ్ ఇంతగానం గట్టిగా ఉండడానికి అయితే హార్దిక్ పాండ్యా చాలా అంటే చాలా పాత్ర అయితే పోషించిండు. కానీ హార్దిక్ పాండ్యా మీద ఇలాంటి కామెంట్స్ వేయడము, ఇట్లా చేయడం అసలు ఎంతవరకు కరెక్టో ఏందో మనకైతే తెలవది. మన అడ్వకేట్ గిట్ట కావచ్చు అసలు దేనివల్ల ఇంతగానం కేస్ ఏయడం జరిగింది. అసలు ఎందుకో అని మనకైతే అసలు అర్థమైతలేదు. అట్లా చేయడం వల్ల ఇయ్యడం ఎంతవరకు కరెక్టో మీరు అసలు కామెంట్ చేయండి. అలా చూడాలి ఇది ఎంతవరకి నిజం అయితది, అసలు ఏమైతది అని చెప్పేసి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.